గం గణపతియే నమః. ఓం నమఃశివాయ. ఇప్పుడు మనము 6వ నాయనారు పేరు విరాల్మిండ నాయనార్ గురించి తెలుసుకుందాం. విరాల్మిండ నాయనారు పర్వత ప్రాంతమైన సింగునూరులో జన్మించారనమాట ఆయన. ఆయన వెల్లాల కుంజుడు. అత్యంత శివభక్తుడు. ఆ భక్తి ప్రపత్తులో ఆయనకి నేను, నాది అనే భావాలను ఎప్పుడో అధిగమించేశారాయన. అంతటా సమత్వ దృష్టి చూస్తుండేవారాయన. శివభక్తులైన ఆయనకి ఉన్న గౌరవము, శివభక్తుల యొక్క సేవ, పరమశివుని అర్చనతో సమానమని అంతేకాదు, కొంచెం ఎక్కువేనని, ఎంతటి శివ ఉపాసకుడైనను శివభక్తులను కించిత్ అగౌరవపరచకూడదని, వారికి ముక్తి దూరం అవుతుందని భావించేవారనమాట. అయితే అనుదినం ఆయన శివాలయంకి వెళ్ళటం, అక్కడ ఆయనకి అది ఒక దైనందిక కృత్యం అనమాట. దేవుని ఆరాధించే ముందు అక్కడ ఏ శివభక్తులు ఉన్నారో అతన్ని సేవించిన తర్వాతనే శివార్చన చేస్తుండేవారనమాట. తీర్థయాత్ర చేద్దామని ఆలోచించి ఆయన సింగునూరును విడిచి తిరువారూరు చేరుకుంటారనమాట. ఒక రోజున దేవుని అర్చిస్తుండగా సుందరమూర్తి నాయనారు ఆ గుడికి వస్తారనమాట. ఉన్నట్టు భక్తులందరూ ఆయన సుందరమూర్తి నారాయణ ఏం చేస్తారంటే ఆయన భక్తులందరిని దాటుకుంటూ గర్భగుడిలోకి వెళ్తారనమాట. అలా గర్భగుడిలోకి వెళ్ళి అందరి భక్తులను దాటుకుంటూ వెళ్ళేసరికల్లా ఈ విరాల్మిండ నాయనాకి కొద్దిగా ఏంటి సుందరమూర్తి నారాయణ ఇలా వ్యవహరిస్తున్నారని, ఇది ఆయన ఒక గర్భనీయం అనిపిస్తుందని చెప్పి అనుకుంటుంటారనమాట. అయితే విరాల్మిండ నాయనకి ఈయన సుందరమూర్తి నారాయణ కొద్దిగా గర్వంగా ప్రవర్తిస్తున్నారని చెప్పి విరాల్మిండ నాయన అనుకుంటుంటారు. భక్తులను దాటి వెళ్ళటం ఒక అపరాధంగా భావిస్తారనమాట ఆయన. సుందరమూర్తి నాయనతో వెళ్ళి నీవు శివభక్తులను కించపరిచావు, అందుకని పరమ పవిత్రమైన శివభక్తుల వద్ద నీవు ఉండ తగనివాడు కాదని చెప్పేసి నేను వెలివేస్తున్నానని చెప్పి విరాల్మిండ నాయనారు సుందరమూర్తి నాయనతో చెప్తారనమాట. ఇంక అదే కాకుండా శివుని కూడా ఉద్దేశిస్తూ, శివ నీవు అనాలోచితంగా సుందరారు అర్చన పరిగ్రహించుతున్నావు, అందుకని దైవములలో నిన్ను కూడా వెలివేస్తున్నానని తన కోపమును వెలిబురుస్తారనమాట. అయితే ఆ విరాల్మిండ నాయన పరమ భక్తి శివుని కూడా మందలించగలిగిందనమాట. ఆయన భక్తి అంత గొప్పదనమాట. ఒక విధంగా ఇది కూడా శివ సంకల్పమే. శివభక్తులు ఎంత గౌరవం ప్రదర్శించాలో అందుకు తెలియపరచడానికే ఇది శివుడి యొక్క లీల అనిపించినట్లు కూడా మనకి అనిపిస్తుంది. ఓం నమః శివాయ.